శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసంలో 19, 20 తేదీల్లో తులారాశి వారి జాతకులు మీరు మీ జీవితంలో 3 అద్భుతాలు చూస్తారు. కానీ మీ ఇంట్లో ఒక ద్రోహి అయితే తిరుగుతున్నాడండి. వారు ఎవరో తెలుసుకోండి. తెలుసుకున్నట్లయితే గనక ఖచ్చితంగా మీ జాగ్రత్తల్లో మీరు ఉండి కలగబోయే నష్టాన్ని నివారించుకున్న వారు అవుతారు. ఈ యొక్క విషయం తెలిస్తే మీ కాళ్ళు చేతులు వణికిపోతాయి. మీరు ఏ మాత్రము కూడా అశ్రద్ధ వహించొద్దు. ముందుగా ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం తులారాశికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఈ కారణంగా వీరు చాలా వరకు ఆత్మవిశ్వాసంతో, ఎక్కువగా తెలివితేటలతో ఉంటారు. అలాగే వీరిని వేచి ఉండేలా చేస్తే, అంటే ఎవరైనా సరే వెయిట్ చేసేలా చేస్తే గనక అస్సలు నచ్చదు. ఓపిక చాలా తక్కువ. ఓపికగా వ్యవహరించాలని ఈ వ్యక్తులకు సలహా ఇస్తే అవన్నీ చేతకాని వారు చెప్పే మాటలు అంటూ కొట్టి పారేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు వీరి యొక్క స్వభావంలో కఠినత్వం అనేది కనిపిస్తుంటుంది. ఈ రాశి వారు స్థిరమైన స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. శారీరకంగా చాలా వరకు దృఢంగా, స్థైర్యంగా ఉంటారు. చక్కటి అందాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎక్కువ శాతము అందంగా ఉండడానికి, ఇతరులను ఆకర్షించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే జీవితంలో ఆనందంగా గడపడానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. వీరు సరదాగా ఉంటూ తోటి వారిని సరదాగా ఉంచేలా ప్రయత్నిస్తుంటారు. వీరితో ఉంటే సమయమే తెలియదు. వీరితో ఉంటే ఎప్పుడు కూడానో సమస్యలను మర్చిపోయి ప్రశాంతంగా నవ్వుకోవచ్చు అనే భావన అందరికీ కలిగి తీరక మానదు. ఈ రాశి వారు పొగడ్తలకు లొంగరు. అలాగే వీరికి చెప్పినటువంటి పనులను మంచి తెలివితేటలతో చాకచక్యంగా పూర్తి చేస్తారు. అలాగే తులారాశి వారి పనులను ఇతరులతో పూర్తి చేయించడంలో మంచి తనాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారు ఎక్కువ శాతం ఈ విధంగా ఉండడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. వీరి వ్యక్తిత్వం ఇలా ఉంటుంది. తోటి వారితో వాత్సల్యాన్ని కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఏ పనిని ప్రారంభించినా దాన్ని పూర్తి చేయడానికి వీరు శక్తికి మించి తప్పక కృషి చేశారని చెప్పాలి. ముఖ్యంగా ఈ రాశి వారికి వీరికి అచంచలమైన విశ్వాసం ఉంటుంది, నమ్మకం ఉంటుంది. ఇక తులారాశి వారి యొక్క దయాగుణం, దానగుణం, క్షమాగుణాన్ని కలిగి ఉంటారని చెప్పాలి. అదేవిధంగా వీరిని నమ్మిన వారికి ఎప్పుడూ కూడాను అండదండగా, వెన్నుదన్నుగా నిలుస్తూ ఉంటారు. అలాగే వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా భయపడకుండా సమస్యలను తెలివితేటలతో ధైర్యంగా ఎదుర్కొనే తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవాలి. ఇది వీరికి జన్మతః వచ్చినటువంటి ఒక మంచి సలక్షణం. ఇక ఈ యొక్క రాశి వారి జాతకులకు వివాహం అనంతరం జీవితం చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీరికి జీవిత భాగస్వామి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తారు. ఈ రాశి వారికి అందమైన, కళాత్మకమైన వస్తువులను సేకరించడం అనేది ఒక మంచి హాబీగా చెప్పాలి. అలాగే మంచి వస్త్రధారణ చేసుకోవడం ఈ రాశి జాతకులకు మక్కువ ఎక్కువ. అలాగే తులారాశి వారి జాతకులు ఎక్కువగా ఇంటి భోజనాన్ని ఇష్టపడుతుంటారు. అలాగే రుచికరమైన ఆహారం తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఈ రాశి జాతకులు ఎంత పై స్థాయికి ఎదిగినా కూడా ఈ రాశి వారిలో పాత పద్ధతులు మాత్రం పోవని చెప్పాలి. ఎప్పుడూ కూడా పాత పద్ధతులను అవలంబిస్తూనే ఉంటారు. ఈ రాశి వారు పని చేసేటప్పుడు అలసట చెందక
ఓపికతో ఓర్పుతో కష్టపడే తత్వాన్ని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి సహనం అనేది ఎక్కువ. అయితే ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రధాన లోపం ఏమిటంటే కోపము. వీరికి కోపం అతి త్వరితగతిన వచ్చేస్తూ ఉంటుంది. మొండితనం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు మొండితనంతో కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకుంటారు. దీని కారణంగా వీరు చిక్కుల్లో పడేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నిర్ణయాలను మొండితనంతో కాకుండా ఆలోచించి తీసుకోండి. ఇక తులారాశి వారు ప్రేమకు లొంగిపోతారు. అలాగే కుటుంబమన్నా కుటుంబ సభ్యులన్నా వీరు అపార ప్రేమను చూపిస్తారు. ఈ రాశి వారు ఎంతటి కార్యాన్ని అయినా సరే సులభంగా పూర్తి చేయగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు పొగడ్తలకు లొంగరు. అలాగే వీరికి చెప్పినటువంటి పనులను మంచి తెలివితేటలతో చాకచక్యంగా పూర్తి చేస్తారు. అలాగే తులారాశి వారి పనులను ఇతరులతో పూర్తి చేయించడంలో మంచితనాన్ని కలిగి ఉంటారు. ఇక ఆర్థిక పరంగా చూస్తే గనక ఈ రాశి వారికి అదృష్టం ఎక్కువని చెప్పాలి. వీరికి డబ్బుకు అయితే ఎటువంటి లోటు అనేది ఉండదు. అయితే ఈ రాశి వారు విలాసవంతంగా ధనాన్ని వృధాగా ఖర్చు చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి ఫోటోగ్రఫీ, చిత్రలేఖనము, జ్ఞానాలను సేకరించడము వాటిపైన ఆసక్తి ఎక్కువ. అంతేకాకుండా వీరు సమాజ సేవా కార్యక్రమంలో కూడా బాగా రాణిస్తారు. ఈ రాశి జాతకులకు కుటుంబ పరంగా అనుకూలమైన ఫలితం పొందుకుంటారు. ఇకపోతే ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు వారి యొక్క జీవితంలో 3 అద్భుతాలు అయితే ఈ సమయంలో చూడబోతున్నారు. ఇది 100% నిజమండి. కానీ అందుకు ఒక ద్రోహి మీకు అడ్డుపడుతున్నాడు. ఆ ద్రోహి ఇప్పటికే మీ ఇంట్లో తిరుగుతున్నాడు. మీరు వెంటనే అతన్ని మీ ఇంటి నుండి వెళ్లగొట్టేయండి. మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అంటే గనక మీరు అతన్ని గుడ్డిగా నమ్మే మీ యొక్క చిన్ననాటి స్నేహితుడు. అవునండి, మీరు వింటుంది అక్షర సత్యము. ఆ యొక్క ద్రోహి ఎవరంటే ఎంతో ప్రేమ, అనురాగం, అభిమానం, ఆప్యాయత ఉన్నట్లుగా పైకి మీతో నటించే మీ యొక్క ప్రాణ స్నేహితుడే. చిన్ననాటి నుండి ఏదో ఒక విషయంలో మీ పైన కక్ష కట్టాడు. ఆ విషయం మీకు అస్సలు తెలియదు. దాంతో మీ యొక్క ఎదుగుదలను చూడలేని ఆ చిన్ననాటి స్నేహితుడు మీ జీవితంలో జరగబోయేటటువంటి శుభ ఫలితాలకు ఆ ద్రోహి అడ్డుపడుతున్నాడు. కాబట్టి ఆ ద్రోహిని వెంటనే మీ ఇంటి నుండి బయటకు వెళ్లగొట్టడానికి ప్రయత్నమైతే చేయండి. అప్పుడే మీరు మీ యొక్క జీవితంలో కొన్ని అద్భుతాలను ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారు. అయితే తులారాశి వారి యొక్క లైఫ్ లో మీకు నష్టాన్ని కలగజేసే మీ యొక్క ఫ్రెండ్ వెళ్లిపోయిన తర్వాత మీరు తప్పకుండా 3 అద్భుతాలు అయితే ఈ తేదీల్లో చూస్తారు. అవును, ఆ ద్రోహిని మీ ఇంటి నుండి వెళ్లగొట్టిన వెంటనే మీరు చేసే ప్రతి ఒక్క పనిలో కూడా మీకు విజయంతో పాటుగా మంచి ఆదాయం లభిస్తుంది. ఇక మీరు ఎంతో కాలంగా భూమి, ఆస్తి మరియు వాహనాలు కొనుగోలు చేయడానికి సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే గనక తులారాశి వారికి ఇంతకంటే మంచి సమయం అస్సలు రాదని చెప్పాలి. కాబట్టి మీరైతే ఈ యొక్క నవంబర్ మాసం 19, 20 తేదీల తర్వాత ధన, వస్తు, బంగారం, వాహనాలు కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా తులారాశి వారికి లైఫ్ లో జరగబోయే అద్భుతాలు ఈ సమయంలో జరగాలంటే మీ ఇంట్లో తిరుగుతున్న మీరు అతిగా నమ్మిన మీ స్నేహితుణ్ణి వెంటనే మీ ఇంటి నుండి దూరం వెళ్లగొడితే అప్పుడు మీ లైఫ్ లో 3 అద్భుతాల్లో తప్పక చూస్తారు. ఇక మీకు రాబోయే రోజుల్లో అంతా శుభమే కలుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. ఈ రాశి జాతకులు మరింత అభివృద్ధి పొందుకోవాలి అంటే గనక మంగళవారం తిథి నాడు హనుమంతునికి పొడవాటి వస్త్రాలు సమర్పించండి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం మీకు మేలు కలగ చేస్తుంది. అలాగే శివారాధన మీకు ఎన్నో అద్భుతవంతమైన ఫలితాలు కలగ చేస్తుంది. స్తోమతకు తగ్గట్లుగా ఒక్కరికైనా కనీసం కడుపు నిండా భోజనం పెట్టించే ప్రయత్నం చేయండి. ఇదంతా ఈశ్వరేచ్ఛ. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.